स्वतंत्रगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य स्रवन्ती नाम्नीं रेवन्ती नामधेयस्य वैष्णवी नाम्नीं अंतेना सह कुटुंबानां क्षेमस्थैर्यधैर्य वीर्यविजयारोग्येन्द्रमार्ग काममोक्ष चित्रपिता फलपुरुषार्थ सिद्धिरं महापुण्यलिंगेश्वर स्वामी संपूर्ण अनुग्रह अधिष्ठिहांगलं प्रजे वेदकं सर्वं यत्पूतं यज्ञमभ्यं ब्रह्मरमोपहारते कदव्यमानायुष्टै च तदाति धर्मराजं भोजं दुराजं वैराजं परमेकमराजं महाराजमाधिपत्यं पुण्यलिङ्गेश्वरस्वामी देवताभ्यो नमो नमः आनन्दकृपूरदिव्यमङ्गलनीराजनं दर्शयामि। ॐ श्री पुण्यलिङ्गेश्वर स्वामिने नमः। समानं भवति यदा यद्प्रजतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति। गायत्री देव्यै नमः। महारुद्राय नमः। ईश्वराय नमः। दुर्गादेव्यै नमः। అమ్మా నాన్న అది అనాథాశ్రయము నేను మామూలుగా ఏదో చిన్నదనుకొని వచ్చాను కానీ చాలా అద్భుతంగా ఉంది. నేను ఊహించని విధంగా ఉంది. ఇది ఇక్కడ క్షేత్రం ఇట్లా కడుతున్నారు, దానికి ఇటుక సాయం చేశాను. ఆ అనాథాలకు కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ భోజన సదుపాయం కానీ మన ఇంట్లో ఉన్న దానికన్నా చాలా ఈ విధంగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుందండి. చూసిన వాళ్ళు మొత్తం దీనికి సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు దీనికి. మీరు ఒకసారి విజిట్ చేయండి, చూసిన వాళ్ళందరూ విజిట్ చేయాలి తప్పకుండా. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.